If A is equal to 7, B is equal to -3, find an or nth term. So given in an AP, first term A ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? ఫస్ట్ టర్మ్ A is equal to 7. కామన్ డిఫరెన్స్ D ఇచ్చాడు. D అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ D is equal to ఎంత? -3 ఇచ్చాడు. nth టర్మ్ అన్నాడు. nth టర్మ్ ఇన్ AP దాన్ని an is equal to a plus n minus 1 into d అంట. a plus n minus 1 into d. a plus n minus 1 into d అంటే nth టర్మ్ an is equal to a plus n minus 1 into d క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందులో an is equal to a అంటే ఎంత? 7 ప్లస్ n minus 1. n అంటే ఇక్కడ n ప్లస్ n పెట్టాలి, ఎందుకంటే టర్మ్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. 50th టర్మ్ 10th టర్మ్ అని. సో టర్మ్ నెంబర్ ఎన్నే పెడతాం. -1 -1. డి మాత్రం ఎంత ఉంది? -3. సో 7 ప్లస్ ముందు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఎన్కి మొదటి ఫ్రంట్లో ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎన్ ఇంటూ 3 3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1 3 7. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 ఇంటూ 3n, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3. సో ఈ రెండు నార్మల్ నెంబర్స్, రెండు ప్లస్లో ఉన్నాయి, యాడ్ చేయొచ్చు. 7 ప్లస్ 3, ఈ -3 అని ఇక్కడ పక్కన పెట్టేస్తాం. 7 ప్లస్ 3 ఎంత? 10 మైనస్ 3. ఇది nth టర్మ్ an. సేమ్ ఇదే క్వశ్చన్ని ఫైండ్ 20th టర్మ్ అని కూడా అడగచ్చు. ఫైండ్ 20th టర్మ్. ఇలా ఏ వాల్యూ డి వాల్యూ ఇచ్చి nth టర్మ్ అండ్ A20 అన్నాడు. A20 అంటే మీకు ఆల్రెడీ నాకు తెలిసినది. 20th టర్మ్ A20 ఈజ్ ఈక్వల్ టు an ప్లస్ సబ్స్టిట్యూట్. a అంటే 7 ప్లస్ 20 మైనస్ 1, ఎందుకంటే n మైనస్ 1 అని ఉంది కాబట్టి 20 మైనస్ 1. d అంటే -3. సో 7 ప్లస్ 19 ఇంటూ -3. 20 మైనస్ 1 ఎంత? 19 అవుతుంది. 19 ఇంటూ -3. 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 19 3 57. సో 57 ఎలా రాయొచ్చు? 7 ఇందులోంచి ఒక -7 తీస్తే ప్లస్ -50 మిగులుతుంది. ఈ రెండు క్యాన్సల్, -7 +7. సో ఎంత మిగిలింది? -50. సో A20 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -50.